చాలా పెద్ద సార్లు వచ్చారు, విఐపీస్ వచ్చారు. అందరు చేతులు కట్టండి, నిశ్శబ్దంగా ఉండండి అమ్మ. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడడానికి వాళ్ళు అసలు సమయం ఉండదు. వాళ్ళు వచ్చి మన స్కూల్కి ఇంత సమయం మంచిగా కూర్చుంది. వాళ్ళలో భాగంగా జనవరి 1 నుండి జనవరి 31 వరకు మాసోత్సవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు, తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. సో వారి సాధారణంగా ఇన్వైట్ చేస్తా, వచ్చినప్పుడు మీరు అందరు గట్టి చప్పట్లు కొట్టండి, ఓకేనా? ముఖ్య అతిథులు ఇచ్చేయవలసిందిగా కోరుచు. అదేవిధంగా గౌరవ అతిథులు శ్రీనివాస్ గారు, డిపో మేనేజర్ బోధన గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. గట్టి చప్పట్లు కొట్టండి. అదేవిధంగా శ్రీనివాస్ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ కి అదేవిధంగా మన పాఠశాలలో ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు నగేష్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతుంది. అదేవిధంగా మరొక సీనియర్ ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా పిఆర్టీ అర్బన్ ప్రెసిడెంట్ ఐరన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతుంది. రోడ్డు భద్రత అనే అంశం పైన మనందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎస్పీ గారు, డిపో మేనేజర్ గారు, మరియు మోటార్ వెహికల్ ఎండి గారు, మరి పైన ఉన్నటువంటి మన పెద్దలందరూకి అభివందనాలు. ముఖ్యంగా మా పాఠశాలను ఎంచుకున్నందుకు ఈ టీం అందరికీ కూడా అభినందనాలు. అది మన నియమ నిబంధన. ఇప్పుడు సైడ్ పోతే ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళకు ఎదురు అసలు జాలు ఏం పెడతారు, లైట్స్ ఉంటాయి కదా, దానిలో రెడ్ లైట్, గ్రీన్ లైట్, తర్వాత ఎల్లో ఉంటాయి కదా. రెడ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మరి ఆగిపోవాలి, గ్రీన్ ఉంటేనే వెళ్ళాలి అనేటువంటిది తెలియాలి. తర్వాత వెహికల్ నడిపేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమంగా వెహికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది మనకు, వాళ్ళు ఏ వెహికల్ ఎంత స్పీడ్లో పోవాలి. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు భాగంగా ఈరోజు మీ స్కూల్లో మేము ఇక్కడ ఉండడం చాలా సంతోషకరమైన విషయం. మరి దానికి పూనుకున్న వారు మన లయన్ లంకారవి గారు, మరి ఈ ప్రోగ్రామ్ని మన కాలేజీ ప్రధానోపాధ్యాయుల, ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయుల వారి సహకారంతో ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదాయకం. మరి వేదికపై ఉన్న పెద్దలు, మన ముఖ్య అతిథులు, మన బోధన్ పట్టణ ఏసీపీ శ్రీనివాస్ గారికి, మరి డిపో మేనేజర్ శ్రీనివాస్ గారికి, నా పేరు కూడా శ్రీనివాసే, అలాగే లంకారవి గారికి, అలాగే మరి ప్రధానోపాధ్యాయుల గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన మరి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులందరికీ, మీకు ముఖ్యంగా మరి పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారములు. అయితే ఇంతకుముందు గత 30 years నుంచి మనము రోడ్ సేఫ్టీ వీక్, జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను జరుపుకునే వాళ్ళం. కానీ ఏమవుతుందంటే దాంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అంటే ప్రతి సంవత్సరము మొదటి వారంలో జరిపే వాళ్ళము, ఎందుకంటే ఆ సంవత్సరం అంతా అందరు హ్యాపీగా ఎలాంటి ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం వారు ఆ విధంగా ఆ ప్రోగ్రామ్స్ గత 30 years నుంచి చేసుకుంటూ వస్తున్నారు. కానీ దాంతో ఏమైతుంది అంటే ఫలితం లేకుండా ఎవ్రీ ఇయర్ ఒక 10%, 15% మళ్ళీ యాక్సిడెంట్స్ రేట్ పెరుగుతున్నది. కాబట్టి ఈసారి 1 week కాదు, ఒక 4 రోజుల పాటు పాఠశాలల్లో, అలాగే మరి ఆర్టీసీ డిపోలలో కానీ, మరి ఆటో డ్రైవర్లకు కానీ, వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ అవగాహన కల్పించాలని. అంటే అవగాహన అంటే అందరికీ అవగాహన ఉంది, ఒక్కసారి నెమరు వాళ్ళని తట్టి లేపాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో 30 రోజులు ఈ యొక్క నిర్ణయం. సీనియర్ టీచర్స్, అలాగే ఇక్కడ ఉన్న ఇతర ఉపాధ్యాయులకు, అలాగే పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. రోడ్డు భద్రత
అంటే అర్థమయ్యి అర్థం కాని వయసులో మీకు చెప్పడానికి ఎందుకు వచ్చినాము? అవసరమా మీకు? నిజంగా మీరేమన్నా కార్లు నడుపుతారా, బైకులు నడుపుతారా? ఏం నడపరు కదా. మరి మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాం మేము? మీకు కొంత చెప్పాలి, మీకు కొంచెం నేర్పించాలి అని చెప్పి ఎందుకనుకో తర్వాత కాదు, మీరే నెక్స్ట్ జనరేషన్. కాబట్టి ఇప్పటి నుండి మీరు సిస్టమేటిక్ గా డిసిప్లిన్ తో ఉంటే నెక్స్ట్ జనరేషన్ అంతా చాలా రూల్స్ పాటించి యాక్సిడెంట్ రేట్లు తగ్గిస్తారనే ఒక మంచి దృక్పథంతో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు ఇచ్చారు ఈ 1 month లో ఖచ్చితంగా కొన్ని స్కూల్స్కి వెళ్ళి ఆ పిల్లలకు, అక్కడ ఉన్న పిల్లలకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఎంతటి ఇంపార్టెంట్ రోడ్డు భద్రత అని అంటే, ఇంతకు ముందు రోడ్డు భద్రత వారోత్సవాలని జరిగేటి. వారోత్సవాలు అంటే 1 week చేసుకునేటి, 7 రోజులు చేసుకునేటి వారోత్సవాలు తీసుకొచ్చి కనీసం కొంతమంది మారినా ఉపయోగమే కదా. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, చేయలేపాలి. కార్లు ఉన్న వాళ్ళు ట్యాక్స్ ఏమి వేయము, జస్ట్ 2 కార్లు ఉన్నాయి, గుడ్. సీట్ బెల్ట్ పెట్టుకుంటారా నాన్నగారు ఎప్పుడన్నా నడిపేటప్పుడు, కారు నడిపేటప్పుడు? గుడ్ గర్ల్. 4 నిమిషాలకు ఒక ప్రమాదం జరుగుతుంది. 4 నిమిషాలకు ఒక ప్రమాదం జరుగుతున్నది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ బాధితులు ఎవరంటే పెడెస్ట్రియన్స్, అంటే పాదచారులు. నడుచుకుంటూ పోయే వాళ్ళు ఎక్కువ మంది క్యాజువాలిటీ అవుతున్నారు. ఎందుకు అంటే వారు సరైన లైటింగ్ ఉండకపోవచ్చు, లేదంటే సిగ్నల్ పాటించకపోవచ్చు, లేదంటే ర్యాష్ డ్రైవింగ్, అంటే ఎదురుగా వచ్చే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు. ఈ ఎన్ని కారణాల వల్ల తర్వాత ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో జరగవచ్చు. ఎక్కువ ప్రమాదాలు కూడా ఎర్లీ అవర్స్ జరుగుతుంటాయి. సో దీనికి పాదచారులు ముఖ్యంగా బాధితులుగా ఉన్నారు. దీని తర్వాత బాధితులు మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు తర్వాత బాధితున్నారు. దేశంలో ఎక్కువ మంది మోటార్ సైకిలిస్టులే మరణించడం జరుగుతుంది. దాంట్లో అవేర్నెస్ కార్యక్రమం మీరందరూ కూడా మీరు ఖచ్చితంగా మీ కుటుంబంలో మీ తండ్రికి, మీ అన్నకు, మీ బంధువులకు కూడా చెప్పాలి. ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వెళ్ళిపోవాలి. ముఖ్యంగా సెల్ ఫోన్, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు కానీ, కార్ నడిపేటప్పుడు కానీ, మనం రోడ్డు దాటేటప్పుడు కానీ సెల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో అది 70-80% మంది సెల్ ఫోన్ తోటి మాట్లాడుతుంటేనే పనులు చేస్తా ఉన్నారు. సో దీన్ని ఖచ్చితంగా మానుకుంటే ప్రమాదాలని తగ్గించిన వాళ్ళం అవుతున్నాం. అదేవిధంగా వెహికల్స్ నడిపేటప్పుడు రాంగ్ రూట్లో పోవటము, ఆగి నడపటము, ఆ సెల్ ఫోన్ మెడలో పెట్టుకొని నడవటం, తర్వాత రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్స్ ఆర్టీసీ బస్సులు కానీ, లేదంటే మన ప్రైవేట్ వెహికల్స్ కానీ ఈ ర్యాష్గా పోవటం కానీ, తర్వాత ఈ పక్క వాళ్ళు ఎవరు కనపడరు. సో ఇటువంటి మేము కూడా పోలీసు తర్వాత ఆర్టీఐ వాళ్ళు కూడా సాధ్యమంత వరకు ఈ రోడ్డు మీద జరిగే వయలేషన్స్ అన్నిటి కూడా కేసులు వేయటము, పనిష్మెంట్ చేయటము, పని చేయటము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా జరుగుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే మన 100% కూడా మనిషి వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. టైం తీసుకొని ఇంత పెద్ద వాళ్ళు వచ్చి మీ ముందు కూర్చొని ఈ విధంగా మీకు ప్రతి ఒక్క విషయంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మీరు చేసుకున్న పుణ్యం కంటే. ఎందుకంటే వాళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్పిన ప్రతి మాట కూడా మీరు విని మీ పేరెంట్స్ చెప్పి మీరు కూడా పాటించారు. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్, ఇప్పుడు సార్ మీకు 10th class స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? మా లైన్స్ నుంచి మీకు ప్లేట్స్ అండ్ గ్లాసెస్ మా లైన్స్ నుంచి మేము మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్స్ అంటే ఏంటి? లైన్స్ క్లబ్స్ విన్నారా? ఏంటిది లైన్స్ అంటే? సింహాలా? ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ లయన్స్ ఉంటారు. గొప్పతనం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు పెద్ద లయన్స్. మా శ్రీనివాస్ సార్ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డిపో మేనేజర్ గారు కూడా లయన్సే. ఎందుకంటే ఆ మనస్తత్వం ఉంది కాబట్టి ఇక్కడికి ఏ అవసరం ఉందా, ఇది ఉన్నా కానీ, ఇక్కడికి ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఇమ్మీడియట్ గా వాళ్ళకున్న బిజినెస్ షెడ్యూల్ పక్కన పెట్టి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వాలిపోతా ఉంటారు. మా మధ్యలో ఉన్న సంజీవ్ సార్ కూడా లయనే. సార్ ఏంటంటే ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఇంతకుముందు స్కూల్లో చేసినప్పుడు కూడా చూసాం, ఆ స్కూల్ ఒక బొమ్మలాగా చేసి వచ్చాడు అక్కడ.
అదే విధంగా మన ఇక్కడ కూడా వచ్చారు. వచ్చి రావడంతో మాకు ఈసారి అవసరం ఉంది అనేసి వెంటనే చెప్పాడు, మాకు ఇవి ప్లేట్స్ అవసరం ఉన్నాయి, గ్లాస్ అవసరం ఉన్నాయి సార్. ఇంకొకటి ఏంటంటే సార్ వాళ్ళకి ఫ్యాన్స్ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫ్యాన్స్ సార్. ఇఫ్ ఎట్ ఆల్ మీ దాంతో కూడా ఉంటే ఫ్యూచర్ లో వీ విల్ కాంట్రిబ్యూట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇంకా 10th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారమ్మా? స్ట్రెంత్ ఎంత? టోటల్ స్ట్రెంత్ 10 out of 10? 20 అనుకుంటున్నాను సార్. No, I need the answer. రేజ్ యువర్ హ్యాండ్స్, చేతులు లేపండి. 10 GB వాళ్ళు, లైన్ తీసుకునే వాళ్ళు. వెరీ గుడ్. మీకు ఇంకా 10 out of 10 ఎంత ఎందరికైతే 10 out of 10 వస్తుంది సార్, మీరు రావడంతో మాకు చెప్పండి. 1 fine day మేము వస్తాం, వాళ్ళని పిలిపించండి. మేము ఏదైతే చెప్పామో ఆ క్యాష్ ప్రైజ్ మేము వాళ్ళకి ఇస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కసితో చదువుతారు. ఎట్లా చదువుతారమ్మా? పోటీ తీసుకుంటారు రష్మాని, పెద్దల చేతుల మీదుగా, చీఫ్ గెస్ట్ల చేతుల మీద మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. రవి సార్ చాలా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగించడానికి మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి పెద్దలు ఏసీపీ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎంవిఐ శ్రీనివాస్ గారికి, మరి ఇన్సిడెంటల్లీ అందరూ శ్రీనివాస్ ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ సంబోధించడానికి కూడా చాలా ఈజీ. మరి మన డైనమిక్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ గారికి, మరి ఈ కార్యక్రమానికి మూల రూపకర్త అయినటువంటి మరి లయన్ శ్రీ లంకా రవి గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే వేదిక మీద ఉన్న సుధాకర్ రెడ్డి సార్ గారికి, అందరికి కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.